వాళ్ళ వీడియో వచ్చేసరికి ఒప్పో వాళ్ళ ఫైండ్ X9 అల్ట్రా స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది? అరే కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చిందని చెప్పేసి మాత్రం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు వీడియో షేర్ చేయండి. సో ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా స్మార్ట్ ఫోన్ సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి భయ్. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ కేటగిరీ కిందకి వస్తే ప్రీమియం లెవెల్ అన్నమాట. హ్యాస్బెల్తో పాటు వచ్చింది, మంచి డిజైన్తో పాటు కూడా వచ్చింది. ఫస్ట్ కొన్ని హైలైట్ చూసుకుందాము. సో మెయిన్ ఏంటంటే క్రియేట్ విత్ ఫైవ్ నైన్స్ అయితే పెట్టారు. ఇక్కడ హ్యాస్బెల్ వాళ్ళది మెయిన్ ఇది 50 మెగాపిక్సెల్ 10x అల్ట్రా సెన్సార్తో పాటు కూడా వస్తుంది. డ్యూయల్ హ్యాస్బెల్ 200 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు వస్తుంది భయ్. 8K దాకా మీరు 30 fps అల్ట్రా క్లియర్ వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జనరేషన్ డ్యూయల్ కలర్స్ అనేసి అయితే అంటారు. బాగుంది. ఇక ఫీచర్స్ అనేవి బాగున్నాయి. ప్లస్ 7000 mAh బ్యాటరీ విత్ కలర్ 16తో పాటు కూడా వస్తుంది. నాకైతే నచ్చింది. నిజంగా చెప్పుకోవాలంటే ఫీచర్స్ వైస్ అంతా కూడా బాగానే నచ్చింది. ఓన్లీ నాకు పెద్ద డ్రాబ్యాక్ ఏమనిపించిందంటే ప్రైస్ అనమాట. సో, ప్రైస్ ఇక్కడ చూసుకుంటే రూ. 1,70,000 ప్రైస్ ట్యాగ్‌తో పాటు వస్తుంది. అల్ట్రా ప్రీమియం లెవెల్ పాష్ కేటగిరీ కిందకొచ్చే స్మార్ట్ ఫోన్ సింగిల్ వేరియంట్ వస్తుంది. 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో పాటు కూడా వస్తుంది. కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి. అండ్ అఫీషియల్ వీళ్ళ వెబ్‌సైట్ అయితే ఇట్లాగా గిఫ్ట్ ఏమో ఆఫర్స్ అయితే అవైలబుల్ ఉన్నప్పుడు బండిల్‌తో పాటు కూడా వస్తుంది. యాడ్ చేసుకోవచ్చు మీరు. కలర్ థండర్ అంబ్రెల్లా కలర్ అంబర్ అంబర్ కలరు అండ్ సయాన్ క్యానియన్ ఆరెంజ్ కలర్‌తో పాటు వస్తుంది. సో, మీకు నచ్చిన కలర్స్ 2 కూడా తీసుకోవచ్చు. 2 కూడా టెక్స్చర్ ప్యాటర్న్‌తో పాటు కూడా వస్తున్నాయి. ఎక్కడ పర్చేజ్ చేసుకోవచ్చని అంటే మాత్రం నేను చెక్ చేసిన కాడికైతే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్‌లో అవైలబుల్ ఉంది. 2 కలర్ ఆప్షన్స్‌తో కూడా అవైలబుల్ ఉంది. రెండిటి కూడా డిఫరెంట్ ప్యాటర్న్‌తో పాటు వస్తుంది. కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసుకోవచ్చు. మోస్ట్‌లీ నేనైతే ప్రిఫర్ చేశాను కార్డ్ ఆఫర్స్ యూజ్ చేయండి అనేసి. ఇక్కడ ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా ఉంది. 60,000 ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయంట బయ్. ఎక్స్‌చేంజ్ ఆఫర్‌లు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఆహ్, స్మార్ట్ ఫోన్ బాగుందనా అంటే యాహ్! ఫీచర్స్ వైస్ కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ కాబట్టి చాలా బాగుంది. డీటెయిల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ స్పెసిఫికేషన్స్ చూసుకోవచ్చు. యూఎఫ్ఎస్ 4.0 LPDDR5X ర్యామ్, పెద్ద డిస్‌ప్లే అండ్ కెమెరా సెటప్స్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. చాలా మంచి కెమెరాస్ వస్తున్నాయి. ఎక్కడ కూడా మీకు 2 50 మెగాపిక్సెల్ కెమెరాలు, 2 200 మెగాపిక్సెల్ కెమెరాలు ఎక్కడ కూడా దొరకవు. అండ్ 3.2 మెగాపిక్సెల్‌వి మోనోక్రోమాటిక్ మొత్తం 5 కెమెరాలు వస్తున్నాయి. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా వస్తుంది. అంటే 3 50 మెగాపిక్సెల్ కెమెరాలు, 2 200 మెగాపిక్సెల్ కెమెరాలు కాబట్టి 8K ఫుటేజ్ కూడా 30 ఎఫ్ఎస్ రికార్డ్ 4K అయితే ఇట్లా 120 ఎఫ్ఎస్‌లో రికార్డింగ్ చేసుకోవచ్చు అన్నమాట. అంత మంచిగున్నాయి. ఏందంటే మాత్రమే ఇంత మంచి ఫీచర్స్‌తో పాటు కూడా వస్తుందంటే నేను ఇంతకుముందు చెప్పినా కదా! ప్రైస్ ఒక్కటే పెద్ద మైనస్ అనమాట. సరే అన్న ఈ స్మార్ట్ ఫోన్‌కి వేరే ఆల్టర్‌నేటివ్స్ ఏమైనా ఉన్నాయా మార్కెట్‌లో అంటే మాత్రమే మంచి ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే యాపిల్ నుంచి అన్నమాట. యాపిల్ వాళ్ళది ఐఫోన్ 17 ప్రో మాక్స్ అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అనమాట. ఇది కూడా కెమెరా సెంట్రికే తీసుకుంటారు. ఇది కూడా 1,50,000కి ఉందన్నమాట. ఆ స్మార్ట్ ఫోన్ జర తక్కువకొస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే వివో X300 అల్ట్రా అన్నమాట. ఇది కూడా కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ ఇది 1,60,000కి వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే షామీ 17 అల్ట్రా కూడా ఉంది. ఇది కొంచెం కెమెరా సెంట్రిక్ అన్నమాట. ఇది లైకా వాళ్ళతో పాటు వస్తుంది. 1,40,000కి వస్తుంది అన్నమాట బేస్ వేరియంట్. నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా 5G స్మార్ట్ ఫోన్ అన్నమాట. ఇది కూడా 1,31,000తో పాటు వస్తుంది. అంటే బ్యాటరీ తక్కువ ఉంది. 200 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది అన్నమాట. మీన్స్ 1, 2 ఎక్కువ తక్కువ కావచ్చు గానీ, నా ఒపీనియన్‌లో మాత్రం ఒప్పో వాళ్ళది ఫైండ్ ఎక్స్ కొన్ని ఫీచర్స్ దీంట్లో బెటర్‌గా అనిపించినాయి. 20,000 70,000 అంటే ఆ స్మార్ట్ ఫోన్స్‌కున్న ఈ స్మార్ట్ ఫోన్‌కి 20,000 తేడాతో పాటు కూడా వస్తుంది కాబట్టి కార్డ్ ఆఫర్స్ ఏమైనా తగ్గుతే ఇట్లా చూడండి. లేదంటే సేల్స్ వచ్చినప్పుడు తీసుకోండి అయితే ఒక సలహా ఇస్తాను. మోస్ట్‌లీ అల్ట్రా ప్రీమియం కేటగిరీ కిందకొస్తది కార్డ్ ఆఫర్స్ తీసుకోవాల్సిందే. ఒకవేళ బడ్జెట్ ఉంటే తీసుకోండి. లేదు అంటే మాత్రమే వేరే ఆల్టర్‌నేటివ్ తీసుకోండి అయితే ఒక సలహా అయితే ఇస్తాను. అండ్ యాహ్! డ్రాబ్యాక్స్ పెద్దగా ఏం లేవు ప్రీమియం ఇంత ప్రైస్ పెడుతున్నాం. బోర్డ్ కూడా తక్కువొస్తాయి. ఫీచర్స్ ఎక్కువొస్తాయి. నేనైతే ఏం చెప్పలేను. బావుంది. స్మార్ట్ ఫోన్ బావుంది గానీ ఓన్లీ ప్రైస్ ఒక్కటే అనమాట. అంత ఇంక తప్పించి ఇంకా బానే ఉందనమాట స్మార్ట్ ఫోన్. సో ఫైనల్‌గా ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసినాను. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఆల్టర్‌నేటివ్స్ చూపించిన. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్, డౌట్స్, క్వెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మాక్సిమం వితిన్ 1 డేలో ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతమే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.